పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి 16వ తేదీ వచ్చింది. ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు. ఇకపోతే 17వ తేదీన మాఘ బహుళ పంచమి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు, తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా, ఉపనయనాలు అన్నీ కూడా. ఇక 18వ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి. మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆ తర్వాత ప్రయాణాలు, సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చేయం, అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ షష్ఠి రోజున మనము గృహప్రవేశ నిర్మాణాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం. ఇక 19వ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం 7:32తో వెళ్ళిపోయి సప్తమి వస్తుందండి. కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు, తీర్థయాత్రలు కూడా చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, శోభనాలు చేయొచ్చు, ఆ తర్వాత గృహప్రవేశాలు అన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక మనకి 20వ తేదీ మాఘ బహుళ సప్తమి ఉదయం 9:58 వరకు ఉండి ఆ తర్వాత అష్టమి వస్తుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు, మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం 8 గంటలకి మనం జరుపుకోవచ్చు. ఆ రోజు వర్జ్యం కూడా సాయంత్రం 5:54 నుంచి 7:39 ఉంది. కాబట్టి నిర్భయంగా, నిర్మోహటంగా ఉదయం 8 లోపల కార్యక్రమాలు, శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు 9:58 వచ్చేదాకా. అలాగే 21వ తేదీన మాఘ బహుళ అష్టమి ఉదయం 11:58 వరకు ఉంది. ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు. అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క 22వ తేదీన మాఘ బహుళ నవమి, ఈరోజు మధ్యాహ్నం 1:20 దాకా ఉంది. 1:20 దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమీ చేయకూడదు. ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవన్నీ కూడా. ఈ వారం రాశిఫలాలను చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఈ వారం కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త పనులు చేయాలనిపిస్తూ ఉంటాయి, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. తర్వాత మనము మానసిక అశాంతి అనేటటువంటిది ఉంటుంది. ఎంత కష్టపడి చేసినా సరే నాకు ఫలితం దక్కట్లేదు, నన్ను ఇతరులు గుర్తించట్లేదు అనేటటువంటి ధోరణితో మీరు ఆలోచన ప్రారంభిస్తారు. అలాగే కొత్త కొత్త మిత్రులు మీకు తయారవుతారు. విద్యార్థులు మరి కష్టపడి చదువుతారు, కానీ ఈ వారంలో ఎందుకు మాకు మార్కులు రావడం లేదు, మేము వాట్సాప్లతో మరి ఈ చాటింగులు చేయడం, ఫోన్ల ద్వారా మేము టైం వేస్ట్ చేసుకుంటున్నాము అనేటటువంటి స్పృహ ఈ విద్యార్థులందరికీ కూడా కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు కలుగుతాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. మరి మనకి ఎల్టీసీ మీద వెళ్ళేటటువంటి ఫెసిలిటీతో ఊర్లందరూ కూడా దేవాలయాలు, దూరపు ప్రాంతాలు అనేటటువంటిది ఈ వారంలో వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కొత్త కొత్తగా వివాహ ముహూర్తాలు మనం పెట్టాలి, వివాహాలు, శుభకార్యాలు చేయాలి అనే ఆలోచనలతో మీరు అనేక రకమైనటువంటి ప్రయాసాలు మీరు ఈ వృషభ రాశి వారు, ఈ యొక్క మేషరాశి వారు పడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు మహిళలైతే కష్టపడుతున్నామండి, మేము చాలా దూరం నుంచి మేము ఉద్యోగాలు చేసి వస్తున్నాం అంటున్నారు. అది వాస్తవం. అది మరి ఈ నెలలో అటువంటి వారందరికీ కూడా మార్కెటింగ్, ఇనుప ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్లేసుల్లో ట్రాన్స్ఫర్ అనేటటువంటిది రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా షేర్స్ అండ్ మార్కెటింగ్లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు ఈ వారం. దాంట్లో మరి నష్టాలు వచ్చేటటువంటి అందరికీ, ఎవరికైనా సరే ఏదో కొద్ది రోజులు లాభం వస్తుంది. కాబట్టి నష్టాలు వచ్చే డేంజర్ ఉంది, కాబట్టి ఆడొద్దని మనం చెప్పడం అనేటటువంటిది చేస్తాం.
మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వారం సాంప్రదాయబద్ధంగా మరి అందరూ కూడా కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదువుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి మంగళవారం నాడు దానం చేసుకోవాలా ఉదయం 9 గంటలకి. తాంత్రిక పరంగా మీరు కందిపప్పు చారుతో కంది పొడితో భోజనాలను తయారు చేసి అటువంటి వికలాంగులకి ఒక 4-5 మీరు పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ మీరు నీళ్లు పోస్తూ 108 సార్లు ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు ప్రదక్షిణ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.